నమస్తే, నా పేరు నరేష్. రాయల్ ఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్, గుట్టకిందపల్లె, మాధవరం, రాయచోటి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనతో పాటి నరసింహలన్న గారు ఉన్నారు. వారు తెలంగాణ గద్వాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడికి ఎందుకోసం వచ్చారో, వాళ్ళు ఇక్కడ ఏం తెలుసుకున్నారో, అసలు వాళ్ళు ఇక్కడికి రావడానికి గల కారణం ఏందో వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అందరికీ. నా పేరు నరసింహులు గౌడు. ఇక్కడ నరేష్ అన్న దగ్గరికి నాటుకోళ్ళకని వచ్చాను. కానీ ఆయన అంతా సజెషన్ ఇచ్చి తీసుకుంటే బాగుంటుంది అని అన్నాడు. అంటే ఇంకంతా నేర్పించినాను. నాకు ఒక 1 వీక్ ఇక్కడనే ఉన్నా. నాకు అంతా బాగా నేర్పించి సజెషన్ ఇచ్చి ఏ వ్యాక్సిన్ వేయాలి, ఎలా వేయాలి, అంటే చిన్న 6కి ఎట్లా ఫీడ్ తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే ఎట్లా బాగుంటాయి పిల్లలు అని అన్ని బాగా నేర్పించాను నాకు. నమస్తే ఫ్రెండ్స్. సో మన దగ్గర 100 పిల్లలు తీసుకోవడానికి ఆల్రెడీ 2 years ముందు ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ నాకు కాల్ చేస్తే, అన్న మేము ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చిపోయిన తర్వాత చిక్స్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది, కానీ మాకు వర్కౌట్ అవ్వలేదంటే మీరు ఇక్కడికి రండి, మినిమం బేసిక్స్ వాటికి ఏమేం చేయాలి అనేది నేర్చుకున్న తర్వాత మీరు పెట్టుకుంటే మీకు చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. మినిమం బేసిక్స్ అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి మీరు ఫామ్ రన్ చేసుకోగలుగుతారు అని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ చూపించడం, అదేవిధంగా మీరు వచ్చి ఇక్కడ నేర్చుకోమని చెప్పి మనం కూడా చెప్పడం, వచ్చి దాదాపు 1 వారం రోజుల పాటు ఇక్కడే ఉండి చిక్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, వ్యాక్సిన్స్ ఎలా ఇవ్వాలి, మెడిసిన్స్ ఎట్లా ఏ విధంగా వాడాలి, వీటి కోళ్ళని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా పలు రకాల విషయాల పట్ల వారికి అవగాహన కల్పించడం, వారికి నేర్పించడం. అదేవిధంగా వారు మన దగ్గర 100 పిల్లలు తీసుకుని కూడా పోతున్నారు. మీలో ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలని కోరిక ఉంటే మాత్రం మా దగ్గర చిక్స్ తీసుకునేటట్లయితే ఇక్కడికి వచ్చి మీకు వీటిపైన కంప్లీట్ అవగాహన కల్పించి మీకు చిక్స్ అనేది ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో కావాల్సిన వారి కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాము, కాంటాక్ట్ అవ్వండి. నమస్తే. నా పేరు నరసింహులు గౌడు. మాది జౌలంబ డిస్టిక్, అలంపూర్ తాలూకా, ఐజా మండలం, ఏక్లాస్పురం విలేజ్. నేను ఒకసారి వచ్చిపోయినా ఇక్కడికి. వచ్చిపోతే నరేష్ అన్న బ్రీడ్ని చూసి అంతా చూసి నీకు చూసిపోయినాము. పోయిన తర్వాత ఎప్పటికైనా కానీ మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళిపోవాలని అప్పుడు అనుకున్నా కాబట్టి ఇప్పుడు వచ్చినాను. నేను ఇక్కడికి వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. ఇక్కడ అంటే తీసుకొని వెళ్తే మళ్ళా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కోళ్ళది. కొన్ని ఇంతకు ముందు మేము ఎఫెక్ట్ అయింది అన్న ఇట్లా సంగతి అని చెప్తే ఇక్కడ ఉండి ఒక 1 వీక్ దాకా నేర్చుకోండి, నేను అంతా నేర్పిస్తాను అన్నదానికి ఇక్కడ 1 వీక్ ఇక్కడనే స్టే చేసినాను. అన్న ఉండి అన్నీ చెప్తే అన్నీ నేర్చుకున్నానండి. అన్ని వ్యాక్సిన్లు ఎట్లా వేయాలి, పిల్లలకు ఎట్లా ఫీడ్ ఎట్లా ఇవ్వాలి, పెద్దవాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏమన్నా వైరస్ వస్తే ఏమేమి కొట్టాలి, అన్నీ చెప్తే అన్నీ నేర్చుకున్నానండి ఇక్కడికి వచ్చి. మామూలుగా కర్ణాటకలో ఒక విలేజ్లో ఉన్నాయండి అన్నీ. ఒక విలేజ్లో ఉంటే అక్కడ ఒక 12 పెట్టెలు 2 పుంజులు తెచ్చుకున్నాము. అంతా అక్కడ నుండి తెచ్చుకున్న తర్వాత బాగానే ఉన్నవి. పిల్లలు వచ్చాయి. పిల్లలు వచ్చిన తర్వాత అంతా కోల్ ఫాక్స్ రావడం, డిసీజ్ రావడం, అంతా గురకలాగా రావడం అన్నీ అట్లా జరిగిపోయిందండి. అందుకే దాన్ని క్లోజ్ చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఇట్లా చేసుకుంటున్నాడు కదా, ఈ విధంగా రన్ చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది కదా, అన్న చెప్పినట్టు చేసుకుంటే అంత సక్సెస్ అవుతుంది కదా, బ్రీడ్ బాగుంది, మంచి బ్రీడు, ఇంకా తీసుకొని వెళ్దాము అని నేను అనుకున్నాను. ఇక్కడ కొంచెం సజెషన్ తీసుకొని వెళ్తే కూడా బాగుంటుందని ఇక్కడ ఒక 1 వీక్ ఉండి నేర్చుకొని తీసుకోవడం జరుగుతుందండి. తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడన్నా కానీ కాల్ చేయి, నేను అన్నీ నీకు చెప్తాను. లేదన్నా నాకు అర్థం కావట్లేదు అని అంటే నేనే వచ్చి మీకు దగ్గరుండి అన్నీ చూపించేస్తాను. ఇది ఇట్లా వాడాలి, ఇది ఇట్లా వాడాలి, ఇది ఇట్లా చేసుకోండి, ఇది పిల్లలు ఇట్లా విధంగా పక్క పెట్టేసుకోండి అన్నీ చెప్తానని నాకు మంచిగా సలహా ఇచ్చానండి నరేష్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. నువ్వు వీటితో బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా మీద నమ్మకం పెట్టుకొని ఇంత దూరం వచ్చి మా దగ్గర తీసుకున్నందుకు మీకు మళ్ళీ ఒకసారి మేము కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఓకేనా, బయలుదేరదామా?